నాకే బతకొద్దు. అసలు నా బాధ ఏ మీమ్తో ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఈ మూవీ రివ్యూ చేయననే అనుకున్నా, కానీ ఏం చేద్దాం, ఎలాగో స్టార్ట్ చేశా కాబట్టి ధూళి ఎక్కువ చూసా. ఈ రాజుగారి అమ్మాయి అండ్ నాయుడు గారి అబ్బాయి ఇద్దరు నన్ను సంపి బొందబెట్టారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సినిమా అసలు సినిమాలా లేదు. టైటిల్ చూసి ఏదో లవ్ స్టోరీలా ఉంది అని చూస్తే కొన్ని చోట్ల బోయా రేంజ్లో ఫైట్లు, షెర్లాక్ హోమ్స్లా ఇన్వెస్టిగేషన్, అంతా ఇష్టం వచ్చినట్టు ఏదేదో తీశారు. బాడీ అంట చంపేశారంట, ఇన్వెస్టిగేషన్ అంట, డ్రెస్ మార్చేస్తే హైట్ వెయిట్ కూడా మారిపోద్దా? జస్ట్ డ్రెస్ బట్టి ఈమెనే మా కూతురని కనిపెట్టి ఏడ్చేస్తారు. డ్రెస్ కాకపోయినా బాడీ హైట్ వెయిట్ బట్ అయినా ఆమె వాళ్ళ కూతురు కాదని ఈజీగా కనిపెట్టారు. ఇది నేనే కనిపెట్టినప్పుడు వాళ్ళు కనిపెట్టరా? ఇక వీళ్ళ లవ్ ఉంది, అస్సాంకి పోవడం ఖాయం. ప్రతిదీ ఇరికించారు. ఫైట్లని, ఇన్వెస్టిగేషన్ అని, రొమాన్స్ అని, ఐటమ్ సాంగ్ దగ్గర నుంచి ప్రతిదీ పెట్టేసి సావ మింగారు. అంతా లాజిక్లెస్గా ఉంది రైటింగ్. సరే ఏదో తీస్తున్నారు మేకర్స్, పెద్ద సినిమా కాకపోయినా చిన్న సినిమా అయినా సరే తీస్తే స్టోరీకి స్టిక్ అయ్యి ఒకటే తీయాలి. ఓవర్ యాక్షన్ చేయకుండా. లవ్వా కంప్లీట్గా అదే తీయండి. పోనీ థ్రిల్లరా కంప్లీట్ అదే తీయండి. పోనీ స్కండా సీక్వెల్ తీసినారా కంప్లీట్ అదే తీయండి. అంతేగాని మాకు ఫైట్లు, థ్రిల్లర్, ఐటమ్ సాంగ్, రొమాన్స్ అన్నీ కావాలంటే ఎలా? అంతా ఏది పడితే అది రుబ్బురులో వేసి కొట్టేశారు. కంప్లీట్ సీరియల్ ఫీలింగ్ వచ్చింది. ఒక డెడ్ బాడీ ఒక చోట ఒక పర్సన్కి కనబడుతుంది. అది ఎవరిది, ఎవరు చంపారు, లాస్ట్కి ఏమైంది, ఇది ప్లాట్ లైన్. స్క్రీన్ ప్లే ఉంటుంది. అంతా వాళ్ళే ముందే చెప్పేసి ట్విస్ట్ లాగా చెప్తారు. మళ్ళీ అసలు సినిమాలో ఎవరిది కూడా ఫేస్లో ఎక్స్ప్రెషన్సే పలికి చావట్లేదు. మరీ ఫుల్ ఆర్టిఫిషియల్గా ఉంది యాక్టింగ్ అయితే ప్రతి ఒక్కరిది. లవ్ అన్నారు, ఫీల్ లేదు, పాడు లేదు. థ్రిల్లర్ అన్నారు, ఏడ్చినట్టుంది. అసలు ఏమాత్రం ఇంట్రెస్టింగ్ అనే లేదు మూవీ. పర్ఫార్మెన్స్తో మూవీ గంటకొచ్చారు ఎవరైనా అంటే దరిద్రంగా చేశారు ప్రతి ఒక్కరు. ఆ స్క్రీన్ ప్లే కానీ, క్యారెక్టర్ రైటింగ్ కానీ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సాంగ్స్ కానీ, బీజిఎం కానీ అన్ని బొక్కలా ఉన్నాయి. మొత్తానికి ఈ మూవీ ఏదో ధూళెక్కువై చూసా, మొత్తానికి నా సావుకి వచ్చింది. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. నో డల్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. కాదు సారీ బ్యాడ్ లాంగ్వేజ్ లేదు, రొమాంటిక్ సీన్సెస్ ఉన్నాయి. ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు. సో మరిది రాజుగారి అమ్మాయి, నాయుడు గారి అబ్బాయి మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ మీట్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.